భక్తులందరూ కూడా ఎదురున్న సమస్యనో లేకపోతే సమస్యను డీల్ చేసుకునే విషయంలో తమనో కాదు, కానీ దేనైనా ఛేదించి దారి తొలగించి మనకు మార్గం సరళం చేయగల దేవుని వైపు చూచి, ఆయన వైపు చూచి కార్యాలను సిద్ధింపజేసుకున్నారు, గొప్ప విజయాలను స్వతంత్రించుకున్నారు. కానీ వీళ్ళు ఎటు చూశారు? ఒకటి శత్రువుకి వెళ్ళి చూశారు, వాడు ఎంత పొడుగున్నాడు ఎంతలా ఉన్నాడో చూశారు. సమస్యకి వెళ్ళి చూశారు, దాన్ని డీల్ చేయగల శక్తి మన దగ్గర ఉందా లేదా అని తమలో తాము చూసుకున్నారు. నేను ఒక మాట చెప్తాను, లోకానుసారమైన జీవితంలో ఉంటే అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు శత్రువులు వేరు. ఆత్మీయ యాత్రలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడుండే శత్రువులు వేరండి. లోకానుసారమైన జీవితంలో ఉండే వాళ్ళ వ్యవహారాలు వేరు, మన వ్యవహారం వేరు. వాళ్ళ ప్రయాణం విశాల మార్గ ప్రయాణం, వాళ్ళకి ఏ నొప్పి లేదు, ప్రశాంతంగా సాగిపోతుంది ఆ లైఫ్. కానీ మనది ఇరుకు మార్గ ప్రయాణం. మనకి సుఖవంతమైన ప్రయాణాన్ని దేవుడు వాగ్దానం చేయలే, ఒక అద్భుతమైన గమ్యాన్ని వాగ్దానం చేశాడు. మళ్ళీ చెబుతా, మనకు ప్రయాణం సుఖం ఉండదు, అగసాట్ల మారి ప్రయాణం. మళ్ళీ చెప్పేదా, అగసాట్ల మారి ప్రయాణం. కానీ గమ్యం మాత్రం అద్భుతం తమ్ముడు, సూపరు. కానీ లోకస్తులు ఉన్నారే, వాళ్ళది అగచాట్ల మారి ప్రయాణం కాదు, అద్భుతమైన ప్రయాణం, ఎట్లనన్నా ఊరేగొచ్చు, ఇబ్బందే లేదు. కానీ గమ్యం మాత్రం ఘోరమైన నరకం. నీకు సుఖవంతమైన ప్రయాణం కావాలా లేకపోతే అద్భుతమైన గమ్యం కావాలా? చచ్చాక చూసేది ఏం సంగతో కానీ అన్నయ్య, ఈ బతికినందాళ్ళు ఏ నొప్పి తగలకుండా బాగా సాగిపోతే అంతే చాలంటావా? లేకపోతే కాస్త నొప్పి తగిలినా ఒక అద్భుతమైన గమ్యానికి చేరాలని ఆశ ఉందంటావా? ఏమంటావు? ఒక ముక్క చెప్పు. సుఖవంతమైన ప్రయాణం కావాలా, అద్భుత గమ్యం కావాలా? పెద్దగా అయితే అగచాట్ల మరి ప్రయాణానికి ఇష్టపడుతున్నావా? ఈ ప్రయాణంలో రకరకాల పరిస్థితులు నిన్ను ఎదుర్కొంటూ ఉంటాయి. ఏబూసీయులు వస్తారు, నెఫీలీయులు వస్తారు, అమాలేకీయులు వస్తారు, ఏమండి బిలాం లాంటి సోద బ్యాచ్ వస్తారు నీకు ఎదురు, రకరకాలు ఎదురు వస్తారు, రకరకాల పరిస్థితుల రూపంలో వస్తారు. ఎంత అంటే అడుగు సాగదేమో అన్నంత. అయితే ఒక్కటే, ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు నేర్పిన పాఠం ఈరోజు అభినవ ఇశ్రాయేలుకు మనకు కూడా అదే పాఠం. వారు నా వైపు చూడనందున వారు వాగ్దత్త దేశం చేరలేదు. వారు తమ స్వశక్తితో, సొంత జ్ఞానంతో, సొంత బలంతో అక్కడికి చేరదాం అనుకున్నారు, వారి వల్ల గాల. నా వైపు చూచిన కాలేబు యెహోషువలు మాత్రం అక్కడికి చేరారు. కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో మీ ప్రయాణాలు కూడా సజావుగా సాగాలి అంటే గతి లేదు, గత్యంతరం లేదు, ప్రతి అడుక్కి మీరు నా వైపు చూడటం ఒక్కటే మార్గం అంటున్నాడు ఆయన. ఎర్ర సముద్రం లాంటి అడ్డొస్తుంటాయి, యోర్దాన్లు అడ్డొస్తుంటాయి, ఈ రకరకాల ప్రజలు ఎదురు వస్తుంటారు, అడ్డొస్తుంటారు. అంటే నిజంగా ఎర్ర సముద్రం యోర్దాను అనుకునేవు అలాంటి పరిస్థితులు. నది అడ్డొస్తే ఎట్ట దాటుతామండి? సరే నది అంటే తీసే, సముద్రం లాంటి ఆపద అడ్డొస్తే ఎట్ట దాటి అవతలికి వెళ్తాం? అసలు ఎట్ట బయటపడతాం? కానీ దేవుడు అంటున్నాడు, నా వైపు చూడటం నేర్చుకున్నావు అంటే సముద్రాలు నీ ముందు బద్దలైపోతాయి అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎదురోడి శక్తిని, సమస్య శక్తిని, నీ శక్తిని నీకెళ్ళి సమస్యకెళ్ళి నీకెళ్ళి సమస్యకెళ్ళి చూసుకోవడం కాదురా పనికిమాలినోడా. నాతో చెప్పింది నేను చెబుతున్నానులేండి, మీరు కూడా అన్వయించుకోండి. స్తోత్రం, హల్లెలూయా. సమస్యకెళ్ళి నీకెళ్ళి సమస్యకెళ్ళి మనుషులకెళ్ళి వీళ్ళకెళ్ళి అటు ఇటు ఎటు చూసినా పరిష్కారం కాదు, ఎవడి వల్ల కాదు. నీకోసం సముద్రాల్ని బ్రద్దలు కొట్టగల బలమైన హస్తము నాది.